లీగల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది నీకు? ఏం చేస్తుంది లీగల్ డిపార్ట్మెంట్ అంటే ఏంది? లీగల్ డిపార్ట్మెంట్ మీరు తయారు చేసుకురా? మీకు మీకు డిపార్ట్మెంట్ మీకు మీరే తయారు చేసుకురా డిపార్ట్మెంట్ ఒకటి సపరేట్ గా? లీగల్ డిపార్ట్మెంట్ పేరు పెట్టుకురు దానికి ఒకటి చేసే చిల్లర పనులు. ఎంక్వైరీ అనేది ఆపండి, ఆ ఎంక్వైరీ ఆపండి. చాలా కాల్స్ వస్తున్నాయి నాకు, మా వాళ్ళ దగ్గర నుంచి, మా బంధువుల దగ్గర నుంచి, మా ఊర్లో వాళ్ళ నుంచి. అనేది మీరే నాకు ఆ ఎంక్వైరీ అదే రాసి పెట్టుకోండి సార్, చెప్తున్నా కదా. మీరు ఎక్కడ కాల్ చేసినా మీరు నా దగ్గరికి రావాలి. మీ ఇంటికి వెళ్తారు సార్, మీ ఊరికి. మీరు ఆ ఇంట్లో లేకపోయినారు పక్కన వాళ్ళని అందరిని అడుగుతారు, ఎందుకు సార్ ఇట్లా వచ్చినారు అంటారు వాళ్ళు. లీగల్ డిపార్ట్మెంట్ పక్కన ఉంటే కాల్ ఇవ్వండి. లాస్ట్ టైం మాట్లాడరు వాళ్ళు, కాల్స్ మాట్లాడరు. నీ ఆధార్ కార్డు, నీ మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకొని కార్లో వస్తారు చక్కగా. కార్రా? ఎన్ని కార్లు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రబీ ఛానల్కి. రికవర్ ఏజెంట్ కస్టమర్ని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తుండో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. నేను ఒకటే ముచ్చట చెప్తున్నా మీకు. ఫైనల్ వర్డింగ్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు, నాకు టైం పడుతుంది సార్. ఎంత టైం పడుతుంది? మేబీ 1-2 months పట్టవచ్చు. 1-2 months అంటే మీకు ఇప్పటికి చాలా టైం ఇచ్చినాం కదా, లేదంటే పార్ట్ పేమెంట్ కట్టుకుంటారా? అంటే ఇప్పుడు సరే మీకు ఆ డబ్బులు వచ్చిన తర్వాత అంటే టోటల్ కట్టుకుంటా, మీకు సిబిల్ కావాలా? నాకు సివిల్ మీరు ఏం మాట్లాడుతుంది సార్? ఈఎంఐ డిఫాల్ట్ 6 నెలలు అయిందని ఆయనకి సివిల్ అవసరం ఉంటుందా? 1-2 ఉంటే డిఫాల్ట్ అవుతుందా? ఓవర్ లివరేజ్ అయింది. అవునా? అట్లా మీ ఫైల్ ఏమో లీగల్ డిపార్ట్మెంట్ కి హ్యాండిల్ చేయమంటున్నారు, చేయమంటారా? మీరు ఏ డిపార్ట్మెంట్ కి హ్యాండిల్ చేసిన దగ్గర లేవు సార్. మీ ఫైల్ లీగల్ డిపార్ట్మెంట్ డ్యూ ప్రాసెస్ లో ఏముందో చేయండి, నేను కోఆపరేట్ చేస్తా. నేను లీగల్ గా లియబుల్ ఉన్నా కట్టడానికి నాకు ప్రాబ్లం లేదు. డ్యూ ప్రాసెస్ ఏది ఉంటే దానికి నేను 100% కోఆపరేట్ ఇస్తా. బట్ తేడా మాట్లాడితే మాత్రం నేను ఇంకో రకంగా మాట్లాడతాను, అంతే, వేరేదేం లేదు. ఇఫ్ యూ ఫాలో ద ప్రాసెస్, ఐ విల్ ఫాలో ద ప్రాసెస్. ఫైల్ అనే ఒక్క నిమిషం, ఇప్పుడు మేము ఏజెంట్ లకు కాబట్టి మీ ఫైల్ మా దగ్గర ఉంది. ఇప్పుడు మాకు కూడా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే వాళ్ళ దగ్గర నేను ఒకటి ఇప్పుడు డైలీ మీతో రెస్పాండ్ అయ్యి ముచ్చట్లు పెడితే వస్తుందా? పేమెంట్ అయితే వస్తుందా? సింపుల్ లాజిక్. ఇప్పుడు నా దగ్గర డబ్బులే లేవు, నేను కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతా ఉన్నా, చెప్తా ఉన్నా, రెస్పాండ్ అవుతున్నా. ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల? చెప్పండి. ఇప్పుడు మీరు రెస్పాండ్ అయినా మీరు డబ్బులు పేమెంట్ అదే సార్ ఏమంటున్నా, మీరు లీగల్ డిపార్ట్మెంట్ పంపండి, నాకు ప్రాబ్లం లేదు. డ్యూ ప్రాసెస్ ఏది ఉందో అది చేసుకోండి. బట్ డ్యూ ప్రాసెస్ కాకుండా అవుట్ ఆఫ్ బాక్స్ పోయి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ చేశారనుకోండి, అప్పుడు ఫర్దర్ కూడా పేమెంట్ నేను కొద్దిగా డిస్కషన్ పెట్టాల్సి వస్తుందని చెప్తున్నట్లా. ఫర్దర్ గా మీరు అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేస్తే, ఆ కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని నేను గ్యాదర్ చేసి మీ బ్యాంక్ ఎస్కలేట్ పెడితే ఇలాంటి యాక్టివిటీస్ మీ వాళ్ళు చేశారని చెప్పేసి అట్లా ప్రాపర్గా నేను ఇప్పుడు కాకుండా రేపైనా కట్టాల్సిందే కదా. లియబిలిటీ అయితే మీరు మాఫీ చేయరుగా నాకు. ఇన్ బిట్వీన్ పీరియడ్ లో కూడా మీరు చేసే ప్రవర్తన బట్టి ఉంటుంది కదా, నేను ఎట్లా పేమెంట్ ఎప్పుడు చేయాలని చెప్పేసి. ఇప్పుడు మీరే మాకేం కట్టరు కదా, బ్యాంకింగ్ కదా కట్టుకుండేది. బ్యాంకింగ్ జస్ట్ ఎంప్లాయీ మాత్రమే కదా. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ జస్ట్ ఎంప్లాయీ దేర్. ఒక ఈఎంఐ అయినా కట్టుకోండి సార్, 7,000. ఇప్పుడు ఒకటి నేను చిన్న లాజిక్ చెప్తాను మీకు, వినండి సార్. వినండి, నేను ఫస్ట్ ఒక ప్రాపర్టీ సేల్ పెట్టినా, దాని అమౌంట్ రావాలి, నాకు 1-2 months టైం పడుతుంది. బయట ఆల్రెడీ వినండి హ్యాండ్ లోన్స్. ఇప్పుడు డిఫాల్ట్ ఎప్పుడైతే అంటే బయట అన్ని చేయి బదులు అన్ని స్టేజ్లు దాటిపోయిన తర్వాత డిఫాల్ట్ అవుతుంది. ఇప్పుడు నేను బయట ఎవరికి అడగాను, అందరు ఊరు మొత్తం, ఇప్పుడు దేశంలో 100 కోట్ల మంది ఉంటే 100 కోట్ల మందికి అడగలేము కదా. ఎవడో 100 మంది ఫ్రెండ్స్ ఉంటే 100 మందిలో 10 మంది మంచిగా ఉంటారు, 10 మందిలో 5 మంది రిచ్ ఉంటారు. 5 మంది రిచ్ ఉంటే 3 మనసు బాగుంటుంది, 3 మనసు బాగుంటే 2 ఇస్తారు. ఇట్లా ఎవరికి కొడితే ఆడితే సమస్యలు లేని వ్యక్తులు. ఒకటి వినండి సార్, ఫైనాన్షియల్ సమస్యలు వేరు, జనరల్ సమస్యలు వేరు. జనరల్ సమస్యలు అందరికి ఉంటాయి, నాకు ఫైనాన్షియల్ సమస్యలు నేను కూడా ఫేస్ చేసిన సార్. అందుకోసమే నేను ఏమంటున్నా అంటే, మీరు తిరిగి వచ్చి గుడికాడ వచ్చి అదే గంట కొడతా అంటే ఏం చెప్పాలి సార్ మీకు? గుడి చుట్టూ తిరిగి మళ్ళీ వచ్చి గుడికాడిని ముందు వచ్చి గంట కొడతా అంటే మీరు ఎక్కడ దిగిన ఎన్ని చెప్పి మళ్ళీ గంటగాడికి వస్తారు మీరు? లీగల్ డిపార్ట్మెంట్ పంపిస్తామంటే నా సిచ్యువేషన్ బాగలేదు అంటారు. ఏం చేస్తారు లీగల్ డిపార్ట్మెంట్ చెప్పండి. చెప్పండి, లీగల్ డిపార్ట్మెంట్ ఏమి ఇస్తారు అంటున్నా. లీగల్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు డైరెక్ట్, నేను చెప్పినా ఇంతకుముందు ప్రాజెక్ట్, ఇంటికి వెళ్తారు, అక్కడ ఎంక్వైరీ చేస్తారు. ఇట్లా వ్యక్తి ఇట్లా లోన్ తీసుకున్నాడు, వాళ్ళ నాన్న పేరు అనేసి ఇవన్నీ మాట్లాడుతూ వెళ్తారు. అంటే అర్థం కాలేదు. అది మెయిన్. మీ ఇంటికి వెళ్తారు సార్, మీ ఊరికి. మీరు ఆ ఇంట్లో లేకపోయినారు, పక్కన వాళ్ళని అందరినీ అడుగుతారు, ఎందుకు సార్ ఇట్లా వచ్చినారు అంటారు వాళ్ళు. అమ్మ వ్యక్తి డబ్బులు తీసుకున్నాడు, బ్యాంకులో లోన్ కట్టలేదు, మేము మాట్లాడుతుంటే రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు. నేను ఇంత మంచిగా రెస్పాండ్ అవుతున్నా కదా, మొన్నకి రెస్పాండ్ అయినా. ఒకటి వినండి సార్, మీరు అన్ని ఎట్లా చేస్తారంటే పని వరుసలు
ఇల్లీగల్ పనులు చేస్తారు సార్ మీరు. నా ప్రైవసీ బ్రేక్ చేసే రైట్ ఉందా మీకు? అట్లా పక్కోడికి చెప్తారంట పలానా వ్యక్తి లోన్ తీసుకున్నాడు, పక్క వాళ్ళకి మేము డైరెక్ట్ గా చెప్పం. అంటే లీగల్ అదే వాడు అడిగితే ఎందుకు వచ్చారు బాబు అంటే మీరు చెప్తారు అంతేనా? ఇప్పి చెప్తారు మొత్తం వాడికి స్టోరీ సంసారం మొత్తం అని చెప్తారు అంతేనా? ఇప్పుడు అంత దూరం ఎందుకు సార్? నేను అందుకోసమే ఒకసారి ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ పరంగా ఓకే, బట్ మీరు ఏదైతే అంటున్నారు ప్రాసెస్ ఇది కరెక్ట్ కాదు సార్. మీరు ఎంతమందికి ఇట్లా భయపెడుతున్నారు ప్రతిరోజు నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు రెస్పాండ్ అవుతున్నారనేసి మీ ఫైల్ పెట్టుకున్నాను సార్. నేను లీగల్ డిపార్ట్మెంట్ కి రెస్పాండ్ అవుతా. నాకు మీకు ఇన్ని సార్లు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నాకు మీ ప్రాబ్లం అర్థమైంది కాబట్టి మీ ఫైల్ పెట్టుకున్నా. ఎన్ని రోజులు ఇంకా 10 నెలలు అవుతుంది. ఇప్పుడు మీరు 1-2 months హోల్డ్ చేసుకుందాం అనుకుంటే మీరు పెట్టుకోండి, ఎందుకంటే నాకు అప్పుడే డబ్బులు వస్తాయి. మీరు మళ్ళీ నాకు ఫోన్ చేసి మీరు అప్పుడు చెప్పారు కడతా అని, ఇప్పుడు చెప్పారు ట్రై చేస్తా అని, ఇవన్నీ వద్దు నాకు. అందుకే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మీకు ఇదే చెప్తున్నా. ప్రపంచంలో నీలాగా ఎవరు లేరు, అంత నేనే తోపును. రూల్స్ అన్ని నాకే తెలుసు. మరి మీరు తోపా సార్? మీరు తోపా అని చెప్పి మీకు దండం పెట్టానా? మీకు దండేసి మరి నేను చెప్పానా? మీకు చోలో చెప్పానా తోపా? నేను మరి చేయకూడదు అని చెప్పిన. డ్యూ ప్రాసెస్ ఏముందో చేయమని చెప్పిన, రూల్స్ ఏముందో చేయమని చెప్పిన, తప్పేముందో రూపాయి కూడా 7,000 కట్టుకోలేవు. మళ్ళీ రూల్స్ అని మాట్లాడుతున్నావు. లేదా నీకు 10 నెలల నుంచి లేదుగా? ఈఎంఐ కట్టుకోలేవా? లేదుగా, అదే ప్రాబ్లం. అదే కదా మరి డబ్బులు కట్టుకొని చేత కానప్పుడు మళ్ళీ నీకు రూల్స్ ఎందుకు తెలియడము? తెలిసినా వేస్టే కదా. ఇప్పుడు ఒకటి వినండి, డబ్బులు కట్ట చేత కాదమంటే నీకు చిన్నప్పుడు నీకు కలగనా కలెక్షన్ ఏజెంట్ అయితే లీగల్ డిపార్ట్మెంట్ చేస్తాడంటారా? చేస్తురా పంపిస్తున్నా. మీ పక్కనే కూర్చుంటారుగా ఇవాళకు అంతేనా? మా దగ్గర డేటా ఉండదు అనుకున్నావా? 2 month ఈ బకెట్ లోపల మీ దగ్గర కేసు ఉంటది కదా. ఈ బకెట్ లో ఈ మంత్ లో మొత్తం మీ దగ్గరనే ఉంటది. ఈ మంత్ లో మొత్తం తేడా ఏం జరిగినా మీ దగ్గర అకౌంటే క్లోజ్ చేయాలి. నేను మా దగ్గర క్లోజ్ చేయవా? ఇప్పుడు ఈ మంత్ మొత్తం మీ దగ్గర ఉంటది. ఈ మంత్ మొత్తం ఏం తేడా ఏం జరిగినా మీరే రెస్పాన్సిబుల్ దానికి. ఎందుకంటే నాకు ఆల్రెడీ రిటర్న్ చేసి రాను కల్లా నేను ఈ మంత్ మొత్తం ఇదే ఎవిడెన్స్ పెట్టుకుంటా. మీ బ్యాంక్ ఎక్స్కర్షన్ పెడతా, ఈ ఆడియో మొత్తం కట్ చేసి ట్విట్టర్ లో పెడతా, లింక్డ్ఇన్ లో పెడతా. అన్ని తప్పు చాలా ఉన్నాయి తప్పులా. మీరు ఆల్రెడీ అఫెన్స్ యూ కమిటెడ్ క్రైమ్. కస్టమర్ ని క్రిమినల్ ఇంటిమిడేషన్ చేయడం అనేది తప్పది, బెదిరియడం తప్పది, బ్లాక్ మెయిల్ చేయడం తప్పు. ఇవన్నీ ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ కావా ఇవి? బ్లాక్ మెయిల్ అని పక్కోడికి వెళ్ళి చెప్తా, ఓకే అందరికి కాల్స్ వెళ్తాయి, ఇలాంటి మాటలు బ్లాక్ మెయిల్ కాదా? ఇన్ఫార్మ్ చేయడం తప్పు కాదు, బెదిరియడం తప్పు, బ్లాక్ మెయిల్ చేయడం తప్పు. ఇది బెదిరియడమా? ఇంకా బెదిరియడం చూడలేను. ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాను. అచ్చా, ఊరు మండలము మొత్తం అన్ని లేస్తాయి. ఇప్పుడు ఏమై అందరికి ఫార్వర్డ్ కాల్స్ పోతాయి. అంతేనా? స్టార్టింగ్ స్టేజ్ నీకు ఇంకా 7,000. అందుకోసమే నీకు 7,000 కట్టుకోమని చెప్పేది. 7,000 కట్టుకోమని. ఇది ఏమంటారు? బెదిరియడం కదా ఇది? దీన్ని బెదిరియడం అంటారా? ఏమంటారు మరి? నువ్వు కట్టుకో అని చెప్తాను. ఇప్పుడు నువ్వు అక్కడ ఇక్కడ కాల్ చేసే రైట్ ఏముంది నీకు? ఏంది అక్కడ ఇక్కడ కాల్ చేస్తాను చెప్తున్నావు కదా, నీకేమో ఎవడిచ్చాడు నీకు రైట్ అట్లా కాల్ చేయడానికి? లీగల్ డిపార్ట్మెంట్ అంటే దాని అర్థం తెలుసా మీకు? స్పెల్లింగ్ చెప్పండి పోనీ. స్పెల్లింగ్ చెప్పండి, అర్థం పక్కన పెట్టండి. స్పెల్లింగ్ చెప్పండి మీరు ఒకసారి. లీగల్ డిపార్ట్మెంట్ స్పెల్లింగ్ చెప్పండి. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి లీగల్ డిపార్ట్మెంట్ అనేది. అది స్పెల్లింగ్ చెప్పు మరి. ఎట్లా పడితే అట్లా కడతా, ఎట్లా పడితే అట్లా బెదిరియడం కస్టమర్. ఎట్లా పడితే వాటం దొరికినట్టు బెదిరియడం, ఓకేనా? దొరికినట్టు బెదిరియడం, ఇదేనా లీగల్ డిపార్ట్మెంట్ అంటే? లీగల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది నీకు? ఏం చేస్తుంది లీగల్ డిపార్ట్మెంట్ అంటే? ఏంది లీగల్ డిపార్ట్మెంట్? మీరు తయారు చేసుకురా మీకు డిపార్ట్మెంట్? మీకు మీరే తయారు చేసుకురా డిపార్ట్మెంట్ ఒకటి సపరేట్ గా? లీగల్ డిపార్ట్మెంట్ పేరు పెట్టుకురు దానికి ఒకటి చేసే చిల్లర పనులు. అంటే తీసుకునేది నువ్వు, తినేది నువ్వు, చిల్లర వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కదా? నువ్వు బ్యాంక్ వాళ్ళు కాదు, ఇప్పుడు ఇలాంటి ప్రాక్టీస్ చేసే వాళ్ళు చెప్తున్నా. బ్యాంక్ కాడికి వచ్చి తీసుకునేది నువ్వు, తినింది నువ్వు. ఇప్పుడు నీతో ఏజెంట్లుగా మాట్లాడిన వాళ్ళు చిల్లర వాళ్ళు. ఇలాంటి చిల్లర పనులు చేస్తే చిల్లర వాళ్ళకి ఏమన్నా సార్? కొంచెమన్నా సిగ్గా మళ్ళీ నాకు ఏదో రూల్స్ తెలిసిన మాత్రం మాట్లాడతావు. మరి ఏం తెలుసు మీకు? మీకేం తెలుసు? ఒక ఈఎంఐ కట్టుకొని చేత కాదు కానీ నీకు మళ్ళీ రూల్స్. అరే చేతన్ చాలా సార్ చూసినా వచ్చి నువ్వు చేతన అయినప్పుడు వచ్చి పక్కన చెక్ చేసిన మెజర్మెంట్ కొలుసుకున్నావా? చేతన అయినప్పుడు వచ్చి నువ్వు చూసిందా? అరే ఒకటి సార్ నేను చెప్తున్నా కదా, పేమెంట్ ఆర్టీపీ అవుతుంది, ఆర్టీపీ ఐడియా ఉంది కదా. అరే సార్ ఒకటి బెదిరియకండి సార్, మీలాంటి వాళ్ళు నేను 1 year కానీ చాలా చూసినా. వినండి ఏం తెలియదు అదే చెప్తున్నా, మీకు నచ్చింది చేసుకోండి. డబ్బులు తీసుకొని మా దగ్గర డబ్బులు తీసుకొని తినింది కాక నువ్వే కట్టు. ఎట్లా పడితే ఎట్లా నాకు కావాల్సిన జోకులు వేసు 15వ తారీఖు కడతా. ఏం జోకులు వేసినా? కామెడీ అనుకున్నా జోకులు ఏం కామెడీ కొట్టింది మీకు?
అలవాటైనట్టుంది మీరు జోకులు విని ఎవడు మాట్లాడినా జోకులు లాగా కొడుతుంది మీకు. కస్టమర్ ప్రాబ్లం చెప్తే జోకులా కొడుతుంది మీకు. మీరు నాతో ఎంత మాట్లాడినా ఏం చేసినా 1,43,504 కడి తీరాల్సిందే. నా దగ్గర ఏం లేవు ప్రజెంట్ అయితే. సరే మీ దగ్గర పెట్టుకో, అంతేనా? సరే నువ్వు సరే పెట్టుకోండి, మీ దగ్గర అకౌంట్ పెట్టుకోండి. నువ్వు కట్టినంత వరకు నీ ఫైల్ నా దగ్గరనే పెట్టుకుంటా. అదే అంటే వేరే కంపకు మళ్ళీ మొత్తం చెప్పాల్సి వస్తుంది స్టోరీ. మీ దగ్గర ఉండండి, క్లారిటీ ఉంది మీకు కొద్దిగా నా గురించి. నీతో కట్టించుకునేది నేనేమన్నా మీ ఫైల్ మీ దగ్గర పెట్టుకోండి. మళ్ళీ కొత్త ఫైల్ వెళ్ళింది అనుకో, నేను మనకి మొత్తం చెప్పాలి మళ్ళీ ఏజెంట్కి. ఇప్పుడు మీరని కోసం క్లారిటీ ఇచ్చిన ఇప్పటికి 20 నిమిషాలు మాట్లాడి, సో ఫర్దర్గా మన కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది మనకు మాట్లాడడానికి. మీ దగ్గర పెట్టుకోండి ఫైల్. ఈ ఫైల్ నువ్వు కట్టిన వరకు నా దగ్గరనే పెట్టుకుంటా. లీగల్ డిపార్ట్మెంట్ కి ఇస్తాను, వాళ్ళంతా ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ నాకే ఏమంటా. లేదు మీ దగ్గర పెట్టుకోండి ఫైల్. లీగల్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేస్తా. లీగల్ వద్దు సార్, లీగల్ డిపార్ట్మెంట్ కి 20 రోజులు ఉంటుంది. 15-20 రోజులు ఉంటాయి వాళ్ళ దగ్గర. 15-20 రోజులు ఉంటుంది నీ ఫైల్. లీగల్ డిపార్ట్మెంట్ నా దగ్గరికి వస్తుంది. కాలింగ్ డిపార్ట్మెంట్ కాలింగ్ అని చెప్పొచ్చు కదా, లీగల్ అంటారు మళ్ళీ సపరేట్ పేరు పెట్టుకోరు అట్లా మీరు. ఇప్పుడు కాదు, వచ్చిన తర్వాత ఉరుకుతా. నువ్వు నెంబర్ గుర్తుపెట్టుకో. ఈ నెంబర్ గుర్తుపెట్టుకుని ఫోన్ చేస్తావు నువ్వే. అంతేనా? ఇట్లా చేస్తున్నారు, నేను ఒక ఈఎంఐ కట్టుకుంటాను. మీరు పేమెంట్ కోసం నాకు చేయకపోతే చాలు, నేను తిరిగి ఏం చేయ మీకు. రేపు 11:30 కల్లా తిరిగి నువ్వు నాకు ఫోన్ చేయకుంటే రిటర్న్ నీకు మళ్ళీ నేను ఫోన్ కూడా చేయను. ఒకటి వినండి సార్, ఒకటి వింటారా? నేను రేపటి వరకు మీకు కాల్ చేయ, ఓకేనా? చెయ్య. మీరు నాకు రేపటి వరకు మీకు కాల్ చేయకపోతే నాకు కాల్ చేస్తారా? నాకు ఇక రేపటి వరకు కాదు, నేను వారం వరకు, మీ నెల మొత్తం మీకు కాల్ చేయ. మీరు నాకు ఇక లేదు, ఉంచుకుంటా చెప్పారు కదా. ఇప్పుడే ఉంచుకుంటా చెప్పారు కదా, చెప్పారు కదా. నేను 20 రోజుల తర్వాత ఉంచుకుంటా మళ్ళీ. ఎందుకట్లా? గ్యాస్ అంతా అయిపోయిన తర్వాత తిరిగి నువ్వే వాళ్ళు వాయించిన తర్వాత మీరు వాయిస్తారా? వాళ్ళు వస్తారు, వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కాదు వచ్చేది, ఫస్ట్ నువ్వే వచ్చా నా దగ్గరికి. నేనేం రాని చెప్తున్నా కదా, రాసి పెట్టుకోండి. ఆ ఎంక్వైరీ అనేది ఆపండి. చాలా కాల్స్ వస్తున్నాయి నాకు, మా వాళ్ళ దగ్గర నుంచి, మా బంధువుల దగ్గర నుంచి, మా ఊర్లో వాళ్ళ నుంచి. అనేది మీరే నాకు ఆ ఎంక్వైరీ అదే రాసి పెట్టుకోండి సార్, చెప్తున్నా కదా. మీరు ఎక్కడ కాల్ చేసినా మీరు నా దగ్గరికి రావాలి. నువ్వు ఫోన్ చేస్తావు, మేము నీకు ఫోన్ చేయము, నువ్వే మాకు ఫోన్ చేస్తావు. ఎంక్వైరీ ఆపండి, ఎంక్వైరీ రేపటి నుంచి నీ ఎంక్వైరీ స్టార్ట్. అంతేనా? ఇప్పుడే సేవ్ చేస్తారా నీ ఫైల్? నేను ఎందుకు పెట్టుకుంటా? నీ ఫైల్ నా దగ్గర పెట్టుకుంటా అని చెప్పారు ఇందాక నాకు. అవును, నేను చెప్పినాను. నీ ఫైల్ మీద నాకు కొట్లాడే ఉద్దేశం నాకు లేదు. నీ ఫైల్ నాకు ఒకసారి ఎంక్వైరీ జరగాలి. అంతేనా? ఎంక్వైరీ పంపించాలి. మీరు మాట వినడం లేదు. మాట వినే వాళ్ళు అయితే నేను పెట్టుకుంటాను. మాట వినడం లేదు. అన్ని ఏదేదో పెద్ద రూల్స్ అన్ని మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళైనా కరెక్ట్. సరే పని లీగల్ డిపార్ట్మెంట్ పక్కన ఉంటే నాకు ఖాళీ ఇవ్వండి, మాట్లాడతా. లీగల్ డిపార్ట్మెంట్ పక్కన ఉంటే ఖాళీ ఇవ్వండి. లాస్ట్ టైం మాట్లాడరు వాళ్ళు, కాల్స్ మాట్లాడరు. నీ ఆధార్ కార్డు, నీ మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకొని కార్లో వస్తారు చక్కగా. కార్లా? ఎన్ని కార్లు చెప్తారు నీకు అవన్నీ. చెప్పండి సార్. అంటే పార్కింగ్ లో ఆల్రెడీ 2-3 కార్లు తీసేస్తా. అట్లానే పార్కింగ్ లో 2-3 కార్లు ఉన్నాయి, ఆ కార్లు తీసేస్తా. సరే ఎన్ని కార్లు? పార్కింగ్ అన్నావు కదా, పార్కింగ్ లో 2-3 కార్లు ఉన్నాయి, అవి తీసేస్తా అంటున్నా. వస్తే రికార్డ్ అయింది. రికార్డు కాదు, రికార్డ్ చేసుకొని జీమెయిల్ సేవ్ చేసుకో, ఓకేనా? జీమెయిల్ ఉంటది కదా, జీమెయిల్ అకౌంట్ లా సేవ్ చేసుకోండి అంటున్నా. రేపు 11:30-12 కల్లా నువ్వు నాకు ఫోన్ చేయకుంటే మీ వాళ్ళు గానీ, మీ రిలేటివ్స్ గానీ, మీ ఇంట్లో వాళ్ళు గానీ కాల్ చేసి ఇట్లా సతాయిస్తాంటే, సార్ మీరు కాల్స్ మీరు ఎంక్వైరీ ఆపండి అనుకుంటే నా కొడకను మనం. అంతేనా? మళ్ళీ నాకు ఒకవేళ నేను మీకు కాల్ చేయకపోతే నా కేసు వదిలేస్తారా మీరు? రేపు 10 గంటలకే మీకు, ఒక అర్ధ గంటకి ఎంక్వైరీకి మీరు టైం తడుస్తుంది. మీకు ఒక అర్ధ గంటకి 10 నుంచి 10:30కి. అంతేనా? ఏం చేస్తారు? పోతాయి కాల్స్. ఎవరికి పోతాయి కాల్స్? బంధువులకు పోతాయి, ఇంట్లో వాళ్ళకి పోతాయి, మీ ఇంటి పేరున్న వాళ్ళకి పోతాయి, మొత్తం మీ వాళ్ళకి అందరికి పోతాయి. నంబర్ ఇవ్వలేదు మరి నేను. మొత్తానికి పోతాయి. నంబర్ ఎట్లా ఇస్తారు సార్? మీరు ఎట్లా అడ్రస్ అవుట్ ఇస్తారు మీరు నంబర్లు? మీ దగ్గర ఉంది కదా, మీరే కదా పెట్టింది నామినీ మొత్తం ఊరు మొత్తం పెట్టిన నామినీ మీరే కదా. నామినీ పెట్టినారు కదా మీరే. నామినీ ఊరు మొత్తం పెట్టిన కదా. బంధువులు ఊరు తీసుకున్న 1,40,000కి మొత్తం బంధువుల్ని ఊరు మొత్తం పెట్టిన నేను నామినీ. రేపు నాకు ఫోన్ చేసి అడుగు ఎట్లా వచ్చినాయి సార్ మీకు వీళ్ళందరూ. నేను పెట్టలేదు కదా, నువ్వు పెడితేనే కదా మాకు వచ్చేది. మీ మండలం టీ, మీ ఊరి మీ వాళ్ళకి పెడితేనే కదా మాకు వచ్చేది నీది. అదే ఒక్కలోనికి ఎన్ని నామినీలు పెడతారు? 50 పెడతారా నామినీలు? పెట్టినారు మీరు అన్ని 50. సరే మీ బంధువులను అడుగు, మా నామిని ఎందుకు పెట్టావు నాయన, వాళ్ళు మా దాంట్లో కట్ చేసుకుంటామంటున్నారు. మీ పేరేం పేరు? నాయన అని వాళ్ళు అంటారు. మీ పేరేం పేరు?
మా పేరుతో అరే పేరు చెప్పులేని పొజిషన్లో నువ్వు ఏం బతుకున్నావు సార్? బతకడానికి వాల్యూ ఉండాలి, ఇంట్లో చెప్పుకోవడానికి ఉండాలి, పేరు చెప్పుకోలేకపోతున్నావు. నాకు మీలాంటి నాకు పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం నచ్చదు కదా చేసే చిల్లర పనికి. పేరేం చెప్పుకుంటావు చెప్పు? 10 నెలలు కట్టండి చిల్లర పనికి అంట. నువ్వు చేసే చిల్లర పని ఒక బతుకుతే మంచి బతకాలి. ఏంది అది చిల్లర పని? నాకు అర్థం కాదు. అంటే ఇంట్లో ఇట్లా అంటే డబ్బులు ఇస్తున్నావు, ఓకేనా? ఇట్లా ఇదేనా డబ్బులు ఇట్లా ఇస్తున్నావు ఇంట్లో సంపాదించి? డబ్బులు ఇట్లా ఇస్తావు, చిల్లర పనులు వేసి ఇస్తున్నావు ఇంటికాడ? అంటే మీ పిల్లలకి ఇట్లా ఇదే ఫుడ్ పెడుతున్నావు సార్? ఫుడ్ ఇదే పెడుతున్నావా? అరుగుతుందా వాళ్ళకి? నేను ఇంట్లో వాళ్ళ వరకు నేను మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడినా. మరే అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళి సార్? నేను అదే అంటున్నా. నేను ఒకటి వినండి, ఎందుకని పేమెంట్ చేయట్లేదు సార్ మీరు? ఎందుకని పేమెంట్ చేయట్లేదు? ఫండ్ ఇష్యూ ఉంది సార్. ఫండ్ ఇష్యూ ఉంది. ఫండ్ ఇష్యూ ఉందా? ఎన్ని మంత్స్ నుంచి? చాలా మంత్స్ అయింది సార్. మరి ఎట్లా ఇప్పుడు సెటిల్మెంట్ తీసుకుంటారా? మరి కట్టుకుంటారా? అమౌంట్ తగ్గుతుందా మనకి? 1-2 months టైం పడుతుంది సార్. ఇప్పటికే చాలా మంది తీసుకున్నారు కదా మీరు. ఇప్పుడు 8 months 9 months అవుతుంది అప్పుడే. సార్ కొంచెం ఫండ్ ఇష్యూ ఉండే సార్, అందుకే అట్లా. సరే నేను ఏం చెప్తున్నా అంటే ఒక మాట, అమౌంట్ కట్టుకోలేను సార్ అంటే తక్కువ ఇచ్చేస్తాను. 1,50,000 ఉందా? అందులో నుంచి నువ్వు జస్ట్ 1 lakh మైనస్ చేస్తాను. నువ్వు జస్ట్ 40,000 కట్టుకో, క్లోజ్ చేస్తాను. నేను ఏమంటున్నా, నాకు టైం పడుతుంది. టెంపరీగా నేను ఫండ్స్ అరేంజ్ చేసుకుంటున్నా, సెటిల్మెంట్ చేస్తా ఎనీ హౌ. బట్ నాకు 1-2 months టైం పడుతుంది. ఇందాక మీ సార్కి చెప్తే ఏదో పురాణం చెప్తున్నా. నాకు మొత్తం అంటే ఏం చెప్తున్నా అంటే బంధువులకు కాల్స్ వెళ్తాయి, 2 కార్లు వేసుకో ఇంటికి వస్తా, మీ చుట్టాలందరికి కాల్ చేస్తా, విలేజ్ మొత్తం కాల్ చేస్తా, మండల్ నిన్ను హైలైట్ చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఫేమస్ చేస్తానంట నన్ను. సో ఫేమస్ చేయండి సార్. మరి ఫేమస్ చేస్తే మాత్రం నేను పేమెంట్ కట్టాను నేను సార్కి చెప్పిన. మళ్ళీ ఫేమస్ చేస్తే మన డబ్బులు అయితే కష్టం, మరి అకౌంట్కి మీరు అకౌంట్ ఆర్టీపీ పెట్టుకోవాలన్నట్టు మాట్లాడినా. ఏం ప్రాబ్లం సార్? ఆయన చెప్పినట్లు ఇంటి దగ్గరికి మేమైతే రాందే గానీ బ్యాంకుల్లో వచ్చి ఇంటి చుట్టూ మళ్ళీ రెస్పెక్ట్ పోతుంది కదా మనకి. రెస్పెక్ట్ ఎందుకు పోతుంది నాకు ఇంటి చుట్టూ బ్యాంకులు వస్తే? ఇంటి దగ్గరికి బ్యాంకుల్లో వచ్చారనుకో, చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళు, చూడు ఈ లోన్ తీసుకున్నాడు కట్టలేదు అని మాట్లాడు. నేను చుట్టుపక్కల పట్టించుకోను కదా, ఎవడేమనుకుంటే నాకేం సంబంధం? డైలీ వస్తారు నా దగ్గరికి అట్లా. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.